तेलंगाना पब्लिक हेल्थ के डायरेक्टर जी श्रीनिवास राव ने भद्राद्री कुत्तागुड़म पालवंशा का दौरा करते हुए नवतामीर शुदा मेडिकल कॉलेज का जायजा लिया। इस मौके पर श्रीनिवास राव ने मुंसिफ टीवी से बात करते हुए कहा कि भद्राद्री कुत्तागुड़म पालवंशा में एक 150 सीटों के जरिए मेडिकल कॉलेज और 450 बिस्तरों पर मुश्तमिल टीचिंग अस्पताल कायम किया गया है। इसके जरिए मुकामी तलबा को और अवाम को फ़ायदा हासिल होगा, क्योंकि तलबा को मेडिकल की तालीम हासिल करने के लिए अब दूर दराज के मुकामात को जाने की ज़रूरत नहीं रहेगी। इन्होंने मेडिकल कॉलेज के क़याम पर तेलंगाना के चीफ मिनिस्टर KCR और वज़ीर सेहत हरीश राव और वज़ीर P विजय कुमार से इजहार तशक्कुर किया। श्रीनिवास राव ने कहा कि रियासत तेलंगाना में पहले मरहले में चीफ मिनिस्टर KCR ने 8 नए मेडिकल कॉलेजेस को मंजूरी दी है, जिसके एक हिस्से के तौर पर भद्राद्री कुत्तागुड़म एजेंसी ज़िले में एक मेडिकल कॉलेज को कायम किया जाएगा। ఇది మామూలు విషయం కాదు। 150 సీట్లతో ఒక మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకోవడం, ఒక 450 బెడ్ల టీచింగ్ హాస్పిటల్ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, ఇప్పటివరకు కూడా చిన్న చిన్న సమస్యలు కూడా మనం ఖమ్మంకో లేకపోతే హైదరాబాద్కో పరిగెత్తే పరిస్థితుల్లో ఈరోజు మన ప్రాంతానికి మన ముంగిటికి ఒక స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది నిజంగా ఆనందకరమైన విషయం। ఎందుకంటే నాకు బాగా గుర్తు 33 సంవత్సరాల క్రితం నేను మెడిసిన్ చేయడం కోసం ఒక 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి హైదరాబాద్లో వైద్య కళాశాలలో ఉస్మానియా వైద్య కళాశాలలో MBBS చేయడం కోసం చాలా కష్టాలు పడ్డాం। బట్ ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతిభావంతుల విద్యార్థులందరూ కూడా ఇక్కడే వాళ్ళ వైద్య విద్యను సంపించి ఇక్కడ ప్రజలకి మన ప్రజలకి మనమే వైద్య సేవలు అందించడానికి ఈరోజు మనకి మంచి అవకాశం దొరికింది। నిజంగా ఈ సందర్భంగా జిల్లా వాసులందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం, అదృష్టంగా ఫీల్ అవుతున్నాం। ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు